వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కారుమూరిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాట్ కామెంట్స్ చేశారు. తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో నిందితుడైన మాజీ మంత్రి కారుమూరి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ఎలమంచిలి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమ కార్యకర్తలను నరుకుతామని బహిరంగంగా మాట్లాడిన కారుమూరికి తగిన గుణపాఠం కూడా చెబుతామన్నారు. కూటమి నాయకుల జోలికొస్తే కాళ్లు చేతులు విరగ్గొడతామని శ్రీనివాస వర్మ హెచ్చరించారు. ఇవాళ చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాక మొన్న ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటట్టు